అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు టిఫిన్ చేస్తూనే మీకు ఒక చిన్న స్టోరీ లాగా హెల్పింగ్ నేచర్ గురించి చెప్పాలని చెప్పి చేసే చిన్న ప్రయత్నం అండి ఇది. మనం రోజు పిల్లల్ని స్కూల్కి పంపుతూ ఉంటాము. క్యారేజీ అంతా ఖాళీ చేసి రావాలి, వెనక్కి అన్నం తీసుకొస్తే ఊరుకోము అంటుంటాం పిల్లల్ని. అలాగే జాగ్రత్తగా వెళ్ళు అంటాము. ఇలా రకరకాలుగా చెప్తాం పిల్లలకి. పెద్దవాళ్ళకు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అంటాం. కానీ ఈ దారిలో ఏదైనా ప్రాబ్లం వస్తే అవతలాడికి హెల్ప్ చేయండి అన్నది మనం చెప్పకుండానే వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి. చిన్నపిల్లలకైతే మనం చెప్పాలి. దానికి చిన్న స్టోరీగా అండి, బరంపూర్లో ఒరిస్సాలోని బరంపూర్లో దిలీప్ అని ఒక ఆయన ఉన్నారండి. 70s పుట్టారు ఆయన. ఆయన వాళ్ళ 10th క్లాస్ వరకు అక్కడ చదివారు. వాళ్ళ ఫ్యామిలీ ఎకనామికల్గా బిజినెస్ డెవలప్ చేయడానికని చెప్పి ఇక్కడ మనకి ఆంధ్రాకి వైజాగ్కి వస్తారు. ఇంకా అప్పుడు ఈ దిలీప్ అన్న ఆయన అక్కడే 10th చేసి వచ్చారు కాబట్టి ఇక్కడ ఇంటరు, తర్వాత డిగ్రీ, ఎంకామ్, ఎంసీఏ చేస్తారు. ప్రాజెక్ట్ వర్క్కి బెంగళూరు వెళ్తారు. అక్కడ ఆయనకి ఇన్ఫోసిస్లో జాబ్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు టాటా కంపెనీ దాంట్లోకి మారుతారు. టాటా వాళ్ళు ఈయన్ని అమెరికా పంపించడానికి అన్నీ రెడీ చేసుకోమంటారు. పాస్పోర్ట్లో కొన్ని కారణాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తే అది సాల్వ్ చేసుకుంటారు. తర్వాత వీసాకి ప్రయత్నాన్ని చేస్తుంటారు. ఈలోగా కుటుంబంలో అందరికీ సంతోషం అవుతుంది. ఎందుకంటే గత 4 తరాల నుంచి ఎవరు ఇంత చదివిన వాళ్ళు లేరు, ఇలా అమెరికాకి వెళ్ళిన వాళ్ళు లేరు కాబట్టి చాలా ఆనందపడిపోతారు. తల్లిదండ్రులు ఏదో ఒక సంబంధం కుదిర్చి మ్యారేజ్ చేసి పంపించేద్దాం అనుకుంటారు. ఆ కాలేజీలోనే చదివిన ఒక జూనియర్ ఆమెతోటి ఆయనకి పెళ్ళి ఫిక్స్ చేస్తారు. ఎంగేజ్మెంట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఈయన వీసా కోసం వస్తారు. వీసా నైట్ 11:30కి కంప్లీట్ అయిపోతుంది. ఆ ఎదురుగా ఉన్న హోటల్స్, దగ్గరలో ఉన్న హోటల్స్లోనే ఆయనకు రూమ్ ఇస్తారు కాబట్టి ఈ జీబ్రా లైన్స్లో ఆయన హోటల్కి వెళ్ళడానికి వీసా తీసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే తెల్లవారిన తర్వాత ఆయన కోరికలన్నీ కెరటాల్లాగా వస్తుంటాయి. ఆ సంతోషంతో ఆయన వెళ్తూ ఉంటారు. ఇంతలోకి ఏంటంటే పక్క నుంచి వస్తున్న 2 వీలర్స్ అతను వచ్చి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆయన వెంటనే కోమాలోకి వెళ్ళిపోతాడు. వెన్నెముక దెబ్బతింటుంది. ప్లస్ ఆయనకి కోమాలో ఉన్న ఏం జరుగుతుందో తెలియదు. అందరూ వస్తారు, చూస్తూ వెళ్ళిపోతుంటారు. తెల్లవారిగట్ట 4 గంటలకు మాత్రం షిఫ్ట్ చేంజ్ అయ్యే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనిస్తారు మనిషి ఇక్కడ స్పృహ లేకుండా పడిపోయినట్లు. తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఒక వెహికల్ తీసుకొస్తారు. వెహికల్ మీద ఈ దిలీప్ గారిని షిఫ్ట్ చేస్తారు. ఆ షిఫ్ట్ చేసే అవగాహన లేక ఏం చేస్తారంటే ఒక పక్కకు పడేసేసరికి ఆయనకి మెడ పక్కన ఉన్న ఎముక ఇరిగిపోతుంది. మెడ నరాలు దెబ్బతింటాయి. ప్లస్ ఒక ఇంజ్యూర్తో పాటు ఇంకొక ఇంజ్యూర్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా స్పృహలో లేరు. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించిన తర్వాత కొన్ని గంటలు ఆయనకి ట్రీట్మెంట్ చేయరు. ఫార్మాలిటీస్ కోసం అక్కడ కొంత ఇంజ్యూర్ అయిపోతుంది. తర్వాత టాటా కంపెనీ వాళ్ళకి తెలిసి వాళ్ళు లలిత హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఆయనకి జరగవలసిందంతా ముందే ఇలా జరిగిపోయింది కాబట్టి ఆయన కోలుకోవడం చాలా కష్టం. అది సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా పడుతుంది అని చెప్తారు. పట్టిన వీల్ చైర్ తప్పితే మెడ నరాలు కూడా పక్కకు వెళ్ళిపోవడం తప్పితే ఇంకొకటి లేదు అని చెప్తారు. ఇంత జరగడానికి కారణం ఆ వెహికల్ అతను పోనీ యాక్సిడెంట్ చేశాడు, కానీ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేదా చుట్టూ చూసేవాళ్ళైనా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. మనము అసలు అడవిలో ఉంటున్నామా, రాక్షసుల మధ్య ఉంటున్నామా, మనుషుల మధ్య ఉంటున్నామా ఒక్కొక్కసారి అర్థం కాకుండా అయిపోతుంది. అయినా గవర్నమెంట్ చేయగలిగినంత సహాయం చేయడానికి ముందంజలో ఉండాలండి. మనం మన పిల్లలకి ఆస్తులు ఇస్తాము, అంతస్తులు ఇస్తాము, ధైర్యాన్ని కూడా ఇస్తాము. కానీ ఇలాంటి హెల్పింగ్ చేయాలన్నది కూడా మనం ముందు నుంచి చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రిపేర్ చేసి చెప్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి అవతల మనిషికి ఎలా హెల్ప్ చేయాలి ఏంటి అన్నది ఆలోచిస్తూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులే పిల్లలకి హెల్పింగ్ అన్నది పుట్టినప్పటి నుంచే నేర్పిస్తూ ఉండాలి. హెల్పింగ్ అంటే ఏంటి అన్నది, ఎలా చేయాలి అన్నది, చేసినందువల్ల పిల్లలకి ఎలా తృప్తి వస్తుంది అన్నది, ఇదంతా మనం చిన్న పిల్లలప్పటి నుంచే మనం నచ్చితే లైక్ చేయండి.